ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ అనేటటువంటి టాపిక్గా మనకు కనిపిస్తుంది. పరిసరాలలో ఉన్నటువంటి వృక్షాలకు సంబంధించి కావచ్చు, జంతువులకు సంబంధించి కావచ్చు, ఉమ్మడిగా ఉండేటటువంటి లక్షణాలు, ప్రత్యేకంగా ఉండేటటువంటి లక్షణాలు. దాంట్లోనే చూడండి, వెడల్పుగా ఉండేటటువంటి ఆకులు కలిగినటువంటి మొక్కలేంటి, అదేవిధంగా పూలను మాత్రమే కలిగి ఉండేటటువంటి మొక్కలేంటి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ పర్సెప్షన్లోనే మనకు క్వశ్చన్స్ అడుగుతున్నటువంటి దాఖలాలు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మొక్కలకు సంబంధించి చూస్తే కిరణజన్య సమూహక్రియ, ఇలా రకరకాలైనటువంటి వ్యవస్థ ప్రక్రియలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనల్ని అడిగేటటువంటి అవకాశం అనేది ఉంది. ఇక దీని తర్వాత మరొకటి చూస్తే, మన ఆహారం అనేటటువంటి పేరుతోటి రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు, అదేవిధంగా వీటిని ఎలా స్టోర్ చేయాలి, నిల్వ చేసేటటువంటి విధానాలు ఏంటి. కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలను ధాన్యాలుగా నిల్వ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి పదార్థాలను పచ్చళ్ళుగాను, అదేవిధంగా వాటిని ఎండబెట్టినటువంటి రూపాలలోనూ వాటిని నిల్వ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తాం. మరి వీటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, ప్రక్రియలు, వీటికి సంబంధించి కూడా మనం చూడాల్సి వస్తుంది.